చిన్న వయసులోనే ప్రధానమంత్రి పదవి చేపట్టి దేశాభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ విశేషంగా కృషి చేశారని జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి దేశాన్ని సాంకేతికంగా ప్రపంచ దేశాల సరసన నిలబెట్టాడని కొనియాడారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మంగళవారం తిప్పర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. యోజన కాంగ్రెస్ తిప్పర్తి మండల అధ్యక్షుడు పద్దం సుధీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ కంటే ముందే ప్రధానమంత్రులుగా ఉన్నవారు వ్యవసాయ విప్లవం, పారిశ్రామిక విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం ద్వారా వివిధ రంగాల్లో దేశాన్ని అభివృద్ధి చేస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చి రాజీవ్ గాంధీ దేశాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేశారని చెప్పారు. దేశంలో పంచాయతీరాజ్ సంస్కరణలు, వయోజనులకు ఓటు హక్కు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వంటివి తీసుకువచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. రాజీవ్ గాంధీ హయాంలో ఎంతో మంది మహిళలు పురుషులతో సమానంగా ఎదిగారని, ప్రస్తుతం రాజీవ్ గాంధీ బాటలోనే రాహుల్ గాంధీ మహిళల కోసం నారీ న్యాయ్ కార్యక్రమాన్ని పార్టీ ప్రణాళికలో చేర్చారని చెప్పారు. బీజేపీ పాలనలో దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, సోమరాజు, వంగూరి గిరి, సీనియర్ నాయకులు ఆదిమూలం ప్రశాంత్, కుక్కల రమేష్ రెడ్డి, బద్దం సైదులు, గుండు శ్రీనివాస్ గౌడ్, నేదునూరి గోపి, గౌస్, బన్నీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని తిప్పర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్యన ఘనంగా నిర్వహించి నివాళులు అర్పిస్తున్నాము. చిన్న వయసులోనే భారత ప్రధానమంత్రిగా అధికారం చేపట్టి భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలబెట్టడానికి కృషి చేసిండు. గత ప్రధానులు వ్యవసాయిక విప్లవం, పారిశ్రామిక విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించారు. రాజీవ్ గాంధీ గారు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రదేశంగా నిలబెట్టడానికి టెక్నాలజీ రంగాన్ని ప్రవేశపెట్టి సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిండు. ఇంకా అంతేకాకుండా గ్రామ పంచాయతీరాజ్ పటిష్టత కోసం చర్యలు చేపట్టిండు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చిండు. టెలికమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేవడం వల్లనే ఈరోజు 4G, 5G ద్వారా లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. భారతదేశంలో రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి శాంతి సమస్యలను పరిష్కరించి పంజాబ్, అస్సాంలో ప్రజాప్రభుత్వాలు ఏర్పాటు చేసిండు. రాజకీయాల్లో యువకులకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండు. కుమారి శైలజ, మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్లను అగ్రనాయకులుగా తీర్చిదిద్దిండు. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో మహిళల మీద దౌర్జన్యాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రాహుల్ గాంధీ గారు నారీ న్యాయ్ పేరిట ఎన్నికల మేనిఫెస్టోలో ఒక అంశాన్ని చేర్చిండు. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు మీకు తెలుసు. హత్రాస్లో బీజేపీ పార్టీ ఎంపీ ఒక దళిత యువతి మీద అత్యాచారం చేసి హత్య చేసినా కూడా చర్యలు లేవు. గుజరాత్ లో బిల్కిస్ బానో మానభంగం కేసులో నిందితులను పెరోల్ మీద శిక్షను తగ్గించి విడుదల చేసింది బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు ప్రస్తుతం ఈ మధ్యన కలకత్తాలోని మెడికల్ హాస్పిటల్లో ట్రైనీ విద్యార్థిని, వైద్యురాలని దారుణంగా రేప్ చేసి హత్య చేస్తే ఇంకా చర్యలు తీసుకుంటలేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం నిందలు వేసుకుంటూ నిందితులను కఠినంగా శిక్షించట్లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఇక మహిళల కోసం, మహిళల న్యాయం కోసం, మహిళల రిజర్వేషన్ల కోసం మనం పోరాడి సాధించినప్పుడే రాజీవ్ గాంధీకి నిజమైన నివాళులు అర్పించిన వారం అవుతాం. ఈరోజు రాజీవ్ గాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరూ వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది. మన కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిలో ఒక దళితులకి, బీసీలకు, మైనార్టీలకు అందరికీ న్యాయం చేసిందంటే మన ఒక రాజీవ్ గాంధీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది.